ఇదంతా ఏం జరగనప్పుడు ఎందుకు వేసిరు ఓటు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా కామన్ మ్యాన్ గా. వచ్చినప్పుడు ఏం అర్థమవుతుంది, సెంటిమెంట్ బట్టి ఇప్పుడు బీజేపీకి వర్కౌట్ అవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది. అటువైపు అంటే ఇప్పుడు మొత్తం ప్యాటర్న్ మొత్తం అదే పనిచేయకపోవచ్చు. ఏదైతే గెలుపు ఉంటది కదా, 20 మార్కులు వచ్చి ఇంకో 15 మార్కులు బోనస్ మార్క్స్ అంటాం కదా, అట్లా వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇది దేశానికి ప్రమాదం. బీజేపీ నుంచి ఉన్నారు శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ ఇది దేశానికి ప్రమాదం. మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మేడం శ్రీవర్ధన్ రెడ్డి గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఓకే, మీ వాయిస్ ఓకే. చెప్పండి, యాక్చువల్ గా మీ ఫిగర్ 350 దగ్గర ఉండే 280 దగ్గర ఆగినట్టు అనిపిస్తోంది మేడం. అంటే మీరు అనుకున్న అంచనాలు అందుకోలేనట్టు అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా గట్టెక్కుతారు, కానీ మీరు ఏదైతే అప్కి బార్ 400 పార్ అని అన్నారు అక్కడికి రీచ్ అయినట్టు మాకైతే అనిపించట్లేదు. మరి అదే అడుగుతున్నా. అదేం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం భారతీయ జనతా పార్టీ సొంతంగా 370, అలయన్స్ తో కలిపి 400 సీట్లని ఏదైతే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ దేశ ప్రజలకు పిలిపించిందో దానికి అనుగుణంగానే దేశ ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 3వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి తిరిగి రాబోతా ఉంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొక గంట మీకు ఒక 2-3 గంటల్లో దీనికి సంబంధించినటువంటి ట్రెండ్ అనేది మనకు పూర్తిగా అవుతుంది. అదేం ఇబ్బంది అయితే లేదు. సరే, ఒకటి ఇంతకుముందుకు కాంగ్రెస్ మిత్రుడు ఏదో చెప్తా ఉండే, ఏది బీజేపీ కేవలం రాముని గురించి అక్షింతల గురించి ప్రచారం చేసి ఒక భావోద్వేగాలను ప్రజల్లో రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశారు. కానీ ప్రజలు వాటన్నిటిని తిరస్కరించి వాళ్ళ యొక్క కూటమి ఏదైతుందో కూటమికే పట్టం కడతారని చెప్పేసి నిజంగా అని వారు చెప్పారు, అంటే కాంగ్రెస్ పార్టీ అని. సో మేమేమంటున్నాం, మేము చెప్పింది మొదటి 5 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన, రెండోసారి 5 సంవత్సరాల పరిపాలన, ఈ దేశాన్ని తీసుకుపోయిన అభివృద్ధి గురించి, ఈ దేశంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి, ఈ దేశంలో ఆటవికంగా ఉన్నటువంటి అనేక చట్టాలను మార్చిన దాని గురించి మేము ఇవన్నీ ప్రజల ముందు ఉంచాం. సో ఒక వికసిత్ భారత్ మరి 2047కు ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అయ్యేటువంటి ఒక ప్రణాళికతో మేము దేశ ప్రజల ముందు మా ఎజెండాను పెట్టాం. దానికి దేశంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు కావచ్చు, దేశంలో అలా మీరు ప్రజలు పాలన వేస్తే గనక మీరు అనుకున్న అంటే ఒక్క బీజేపీకే 370 రావాలని మీ టార్గెట్, మొత్తం ఎన్డీఏ మొత్తం కలుపుకుంటే 400. అవునండి, అది దాన్ని మేము చేరుకుంటామని అనుకుంటున్నాం మా లక్ష్యాన్ని. ఎందుకంటే బీజేపీ అంటే ఎర్లీ ట్రెండ్స్ లో 280 ఏదో ఉన్నట్టుంది మీది. అంటే సార్ నేనేమంటున్నాం, ప్రెడిక్షన్స్ లో ఇప్పుడు తప్పు కావచ్చు అనేది ఒప్పు కావచ్చు, కానీ మెజార్టీ యొక్క ఏదైతే నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంగా ఉంటుంది అనేది వచ్చింది. సో ఇది మేము ఒక లక్ష్య సాధనతో మేము ప్రజల ముందుకు వచ్చాం. సో మా నమ్మకం ఉంది, 400 సీట్లు ఏదైతే ఉందో దీన్ని సాధిస్తామనే ఒక విశ్వాసం అయితే మాకుంది. సో దీనికి ఎందుకు ఉంది అని అంటే ఇవన్నీ ఉన్నాయి. అంటే మేము చేసినటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో పేదల సంక్షేమం కోసం కావచ్చు, ఈ దేశం సర్వతోముఖ అభివృద్ధి కోసం అన్ని రకాలు, అంటే ఏ ఒక్క రంగం అనేది కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి, చిన్న చిన్న ఇష్యూస్ నుంచి, చిన్న చిన్న విషయాల నుంచి అడ్రస్ చేసుకుంటూ ఒక ప్రతి పేదవాడిని ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ మోదీ యొక్క పరిపాలన కొనసాగింది. మీరు చూశారు ఫస్ట్ 5 years ఏదైతుందో 2014 ముందుకు మన దేశంలో ఏ పత్రికలు చూసినా ఏం కనిపించేది అంటే ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కుంభకోణాల గురించి. ఇప్పుడు శ్రీవర్ధన్ గారు, ఒకవేళ అంటే గత టర్మ్ లో మీరు సాధించినటువంటి సీట్లకు ఇప్పుడు ఒకవేళ తగ్గింది అనుకోండి, పాలన రెఫరెండంగా భావిస్తే ఎలా ఆలోచించాలి? రామ మందిరం వర్కౌట్ అయిందనాలా, లేదంటే పాలనకు సంబంధించి వ్యతిరేకత అనుకోవాలా? ఒకవేళ తగ్గితే మీరు అంటున్నారంటే ఇది ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి తర్వాత పెరుగుతుంది అంటున్నారు, ఒకవేళ తగ్గితే లాస్ట్ టర్మ్ కానీ ఇప్పుడు తగ్గితే? ఒకటండి, నేనేమంటున్నాం, ఈ రోజు రామ మందిరంలో కూడా దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని చెప్పేసి ఒక బలమైనటువంటి ఆకాంక్షను గత 500 సంవత్సరాలుగా వ్యక్తపరుస్తూ అనేక మంది పోరాటాలు చేస్తూ అనేక మంది యొక్క బలిదానాలతోటి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1000 ఏళ్ళు బానిసలో ఉన్నటువంటి మనం వచ్చిన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చేకూర్చలేదనేది ప్రజల్లో ఉన్నటువంటి మనం చూశాం. సో ఆ యొక్క మనోభావాలకు, ఆ నమ్మకాలకు, ఆ విశ్వాసాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం
అది ఒక న్యాయస్థానంలో పరిష్కారం జరిపి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఏదైతే నిర్మాణం జరిగిందో, మరి ఇది నిజంగా కూడా ఈ 140 కోట్ల మందికి ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందించడంలో మోదీ గారి యొక్క పాత్ర గొప్పది. అదే విధంగా మనం కూడా మోదీ గారికి ఆ యొక్క ఆశీస్సులు తిరిగి అందించాలి, అది ఓట్ల రూపంలో అని చెప్పేసి ప్రజలు భావించి ఓటింగ్ లో కూడా దాంట్లో కూడా ఒక అంశంగా తీసుకున్నారు. దాంతో పాటు ఇవన్నీ ఉన్నాయి. ఈ